సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని. వైఎస్ వివేక హత్య కేసులో సాక్షి రంగన్న మృతిని కూడా రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక చంద్రబాబు ఏదో ఒక అంశాన్ని తెస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ అవినాష్ రెడ్డిపై చిమ్మడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు పేర్ని నాని. రేపు ఈ తప్పుడు కేసులోంచి అవినాష్ రెడ్డి గారు కానీ లేదా వీళ్ళు కానీ బయటపడటానికి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, రెండు విషం చిమ్మి ఎలాగూ వాళ్ళకి సంబంధం లేకపోయినా ఒక ప్రజల్లో ఒక ప్రలోభాన్ని అంటే ఒక అవగాహన అంటే ఓహో ఈ సాక్షులందరూ కూడా చచ్చిపోవటం వల్ల ఈ కేసు పోయిందా అని అనుకోవాలనేటువంటి భ్రాంతి కలగజేసేట్టుగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ కుట్రని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న 6 చనిపోవడం విచిత్రంగా ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆ మరణాల వెనుక ఎవరున్నారో తెలియాలన్నారు. కేసు ట్రయల్ కి వెళ్లే సమయంలో సాక్షులను ఒక్కొక్కరుగా తొలగిస్తున్నారని ఆరోపించారు నాదెండ్ల మనోహర్. ఎవరైతే కీ విట్నెసెస్ ఉన్నారో, ఎవరైతే కుటుంబంలో అంతర్గత విషయాలు తెలిసిన వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచిత్రంగా చనిపోయారు. ఈ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో దేనికోసం ఈ విధంగా జరుగుతోంది, ఎట్లా జరుగుతోంది, దీని వెనుక ఎవరున్నారు అనేది ఖచ్చితంగా నిర్ధారించాల్సింది ఉంది, ఎంతో ఉంది. వరుసగా 6 చనిపోవడం, అందులో వీళ్ళేం వృద్ధులు కూడా కాదు. అభిషేక్ రెడ్డి గారు వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. డ్రైవర్ ఆదినారాయణ ఏ విధంగా చనిపోయారో ఎవరికి తెలియదు. ట్రయల్కి వెళ్లే సమయం ముందు కావాలని ఈ విధంగా విట్నెస్లందరినీ కూడా వీళ్ళు తొలగించుకుంటూ పోతున్నారు. వివేకానంద రెడ్డి